మీ అందరికి కూడా నా వందనములు. 119వ కీర్తన చెప్పుకోబోయే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, మహాదేవుడా, మహోన్నతుడా, నీకే స్తుతులు ప్రభువా. మరి గడిచిన వారం నుంచి ప్రభువా నీ రెక్కల కింద మమ్మల్ని ఇప్పటి వరకు కాచి కాపాడినందుకే నీకే కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. మరి మాకంటే ఎంతో గొప్పవారు ప్రభువా, మాకంటే పరిశుద్ధులు ప్రభువా. ఈనాటికి ప్రభువా సజీవపు లెక్కలలో లేరు ప్రభువా. నిన్ను ఆరాధించే భాగ్యాన్ని కోల్పోయి ఉన్నారు ప్రభువా. దేనికి అర్హులం కాని మేము ప్రభువా నీ భాగ్యం చేసి మమ్మల్ని ఇక్కడ నిలబెట్టుకున్నందుకే నీకే వందనాలు ప్రభువా. మరి నేను చెప్పబోతుండగా నీ జ్ఞానాన్ని నాకు దయచేసి నీ కృపను నాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. 119వ కీర్తన 33వ వచనం నుండి 40 వరకు. 119వ కీర్తన 33 నుంచి దావీదు గారు రాసిన కీర్తన. అయితే ఇక్కడ దావీదు గారు ఏమంటున్నారంటే, యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము అనేసి అంటున్నారు. దావీదు ఎలా అంటే దేవుని వాక్యాన్ని చదివి దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను తెలుసుకొని దేవుడి దగ్గర నుంచి పొందుకునేవారు. అయితే ఇక్కడ మరి ఏమంటున్నారంటే, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము అనేసి అడుగుతున్నారు. అంటే దేవుణ్ణి ఏమని అడుగుతున్నారు? ప్రభువా నీ కట్టడలను అనుసరించటానికి నాకు నేర్పుము. మనం ముందుగా నేర్చుకోవాలంటే ఏంటిది? దేవుడి కట్టడాలంటే ఏంటో తెలిసి ఉండాలి ముందుగా నేర్చుకొని అనుసరించాలంటే. మరి దేవుడి కట్టడలను ఎలా తెలుసుకోవాలి అంటే దేవుని వాక్యం ద్వారా మనం దేవుడి కట్టడలను ఏంటో తెలుసుకోవచ్చు. అయితే దేవుడి కట్టడలను తెలుసుకోకుండా వాటిని ఆచరించటం కానీ వాటిని నేర్చుకోవటం కానీ జరగదు. అయితే ఇక్కడ కూడా ఏంటంటే దావీదు గారు దేవుడి కట్టడలను ఎలా నేర్చుకున్నారంటే వాక్యం ద్వారా నేర్చుకొని దేవుణ్ణి సహాయం అడుగుతున్నారు. ఏమనంటే, ప్రభువా వాటిని అనుసరించుటకు నాకు నేర్పుము అనేసి సహాయం అడుగుతున్నారు. మనం కూడా అలానే దేవుడు కట్టడాలను, దేవుడు ఆజ్ఞలను కూడా మనం దేవుడు వాక్యం దగ్గర నుంచి నేర్చుకొని వాటిని అనుసరించడానికి నేర్చుకోవటానికి మనం ఎవరి సహాయం అడగాలంటే దేవుడి సహాయం అడగాలి. ఇంకా అలానే మనం చూసుకుంటే, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును అనేసి అంటున్నారు. కడమట్టుకు అంటే ఏంటి? చివరి వరకు నేను వాటిని గైకొంటాను అనేసి అంటున్నారు. చివరి వరకు అంటే మనం ఇప్పుడు మన భక్తిని చూసుకుంటే, కొంతమంది బాప్తిసం తీసుకునే వరకే భక్తి ఉంటుంది, కొంతమందికి క్రిస్మస్ వస్తేనే భక్తి ఉంటుంది, కొంతమందికి న్యూ ఇయర్ వస్తేనే భక్తి ఉంటుంది. కానీ అలా కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ దావీదు గారు ఏమంటున్నారంటే, కడమట్టుకు అంటే చివరి వరకు భక్తి కలిగి చివరి వరకు నీ కట్టడలను అనుసరిస్తాను ప్రభువా, వాటిని నాకు నేర్పుము అనేసి అడుగుతున్నారు. ఇంకా మనం 34వ వచనంలో చూసుకుంటే, నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును అనేసి అంటున్నారు. మనం ధర్మశాస్త్రమును అనుసరించాలంటే మనకి ఫస్ట్ బుద్ధి ఉండాలి. బుద్ధి లేనిది మనం ఏంటిది? ధర్మశాస్త్రముని అనుసరించలేము. ఇక్కడ చూడండి, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును అనేసి అంటున్నారు. పూర్ణ హృదయముతో అంటే ఏంటంటే, మనం దేవుడి దగ్గర చేసే ప్రతి పని కూడా పూర్ణ హృదయంతో చేయాలి. పూర్ణ హృదయంతో అంటే పూర్ణ మనసుతో, సంతోషంతో, ఆనందంగా. ఇప్పుడు దేవుడి వాక్యాన్ని కూడా మనం పూర్ణ హృదయంతో చదవాలి. అప్పుడైతేనే దేవుడి కట్టడలను మనం గైకొనగలుగుతాము, దేవుడి ఆజ్ఞలను మనం తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు ఆదివారం చర్చికి సన్నిధికి రావాలంటే పూర్ణ హృదయంతో సంతోషం, ఆనందం కలిగి రావాలి. కానీ ఏదో రావాలి కదా అనేసి అట్లా కాకుండా దేవుడి దగ్గర చేసే ప్రతి పని కూడా, అది సేవ అయినా సరే, పరిచర్య అయినా, ఏదైనా సరే పూర్ణ హృదయంతో చేయాలి. ఇంకా 35వ వచనంలో చూసుకుంటే, నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడువజేయుము అనేసి అంటున్నారు దావీదు. అంటే దావీదు దేని యందు ఆనందిస్తున్నారు? దేవుడి ఆజ్ఞల వలన ఆనందిస్తున్నారు అనేసి చెప్తున్నారు. అదే కొంతమంది దేనిని బట్టి ఆనందిస్తారు? కొంతమంది దేవుని వాగ్దానాలను బట్టి ఆనందిస్తారు, కొంతమంది దేవుని ఆశీర్వాదకరమైన మాటలను బట్టి, ఆశీర్వాదకరమైన వాగ్దానాలను బట్టి ఆనందిస్తారు. కానీ ఇక్కడ దావీదు ఎలా ఆనందిస్తున్నారంటే దేవుడు ఆజ్ఞలను బట్టి ఆనందిస్తున్నారు. మరి ఈ లోకంలో కొంతమంది దేనిని బట్టి ఆనందిస్తారు? కొంతమంది లోకాన్ని బట్టి, కొంతమంది సీరియల్స్ అని ఇవన్నీ లోకాన్ని బట్టి ఆనందిస్తారు. కానీ దావీదు దేవుడి యందు ఉండటమే కాకుండా దేవుడు ఆజ్ఞల యందు ఆనందిస్తున్నాడు. ఇంకా మనం చూసుకుంటే
36 వచనంలో లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము అనేసి దావీదు అడుగుతున్నారు. ఈ రెండిట్లో మన హృదయం ఎటో ఒకవైపు తిరిగేసి ఉంటుంది. ఆ పడవ మీద ఈ పడవ మీద అయితే మనం కాలేసి ఉండం. ఏదో ఒకవైపు మన హృదయం ఉంటుంది. లోభము తట్టైనా లేదంటే దేవుని శాసనముల తట్టైనా మనం చూసుకుంటే ఎప్పుడైతే మనం దేవుని శాసనముల తట్టు మన హృదయాన్ని తిప్పుకుంటామో, ఎప్పుడైతే మనం దేవుని పూర్ణ మనసుతో ప్రేమిస్తామో అప్పుడు ఎలా ఉంటుందంటే అదొక అనుభూతి ఎలా ఉంటుందంటే ఆ ఫీల్ మనం మాట్లాడే ప్రతి మాట కూడా దేవునికి మహిమకరంగానే మాట్లాడాలనుకుంటాం. మనం చేసే ప్రతి చిన్న పని కూడా దేవునికి మహిమకరంగానే చేయాలనుకుంటాం. ప్రతిదీ కూడా దేవునికి మహిమకరంగా ఉందా లేదా అనేసి చూసుకుంటాం. అలా మనకి ఎప్పుడు ఉంటుందంటే దేవుని శాసనముల తట్టు ఎప్పుడైతే దేవుని పూర్ణ హృదయంతో ఆరాధిస్తామో, ఎప్పుడు పూర్ణ హృదయంతో ప్రేమిస్తామో ఆ అనుభూతి మనకి కలుగుతుంది. అయితే 37 వచనంలో చూసుకుంటే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము అనేసి ఇక్కడ దావీదు అడుగుతున్నారు. వేటి వైపు? వ్యర్థమైన వాటిని చూడకుండా. ఇప్పుడు ఏంటంటే వ్యర్థమైన వాటిని చూడటం ఒక వ్యసనంగా మారింది. త్రాగటం తిరగటం కంటే ఇది ఇంకా దానికంటే ఎక్కువైపోయింది. ఇప్పుడు త్రాగటం తిరగటం వీటి నుంచైనా బయటపడుతున్నారు, కానీ ఇట్లాంటి చెడు వ్యర్థమైన వాటిని మాత్రం చూడకుండా బయటపడట్లేదు. మరి ఇలాంటి వాటి నుంచి మనం ఎలాగా బయటపడాలంటే దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, మన ఆలోచనల్ని దేవుడి వైపు తిప్పుకున్నప్పుడు, దేవుడి సన్నిధిలో మనం ఎప్పుడైతే కన్నీళ్లు కార్చి ప్రార్థిస్తామో, దేవుడితో ఎప్పుడైతే ఎక్కువ సమయాన్ని గడుపుతామో అప్పుడు మనం ఇటువంటి ఆలోచనల నుండి, ఇటువంటి వ్యర్థమైన వాటి నుంచి మనం బయటపడతాం. అయితే ఇంకా నీ మార్గములలో నడుచుకొనుట నన్ను బ్రతికింపుము. దావీదు ఏమంటున్నారంటే, ప్రభువా నీ ఆజ్ఞల జాడలో నన్ను నడిపింపు, నీ ఆజ్ఞల యందు నేను ఉండాలి, నీకు ఎలా ఇష్టమో నన్ను అలా నడుపు, నేను ఎలా ఉండటం ఇష్టమో నన్ను అలా నడుపు ప్రభువా అనేసి దావీదు అడుగుతున్నారు. మరి ఇంకా 38 వచనంలో చూసుకుంటే నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయము పుట్టించుచున్నది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము అనేసి అంటున్నారు దావీదు. అంటే ఏంటంటే మనం వాక్యం దేని కొరకు చదవాలంటే దేవుని భయము. మనం వాక్యం చదివితే ఏముంటుంది? మనకి దేవుని భయం కలుగుతుంది. కానీ మనం ఎప్పుడు చదువుతాం వాక్యం? ఎప్పుడో ఒకసారి కష్టాలు వచ్చినప్పుడు, ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు వాక్యాన్ని తీసి చదివి అందులో ఏదైనా ఆశీర్వాదకరమైన మాట వస్తే అమ్మయ్య దేవుడు నాతో మాట్లాడిండులే అనేసి మళ్ళీ బైబిల్ క్లోజ్ చేసి మళ్ళీ ఎప్పుడో ఒక్కసారి బైబిల్ తెరవడం అలా చేస్తాం. కానీ అలా కాదు. మనం బైబిల్ ఎందుకు చదవాలంటే దేవుని భయం కోసం చదవాలి. అలానే సేవకునికి కూడా భయం ఉండాలి, దేవుని భయం ఉండాలంట. భయం లేకపోతే అది సేవకునికి క్షేమం కాదనేసి చెప్తున్నారు. ఇంకా 39వ వచనంలో చూసుకుంటే నీ న్యాయ విధులు ఉత్తమములు, నాకు భయము పుట్టించుచున్న నా అవమానము కొట్టివేయుము, నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికింపుము అనేసి అంటున్నారు. 40వ వచనం మళ్ళీ ఒకసారి చదువుకుంటే నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికింపుము అనేసి అంటున్నారు. అంటే దావీదుకి ఏంటి అధిక ప్రియములు? దేవుని వాక్యము, దేవుని ఉపదేశములు అధిక ప్రియములంట. మరి మనకేంటి? మనకి వస్తువులు అంటే కానీ ఆ కార్లు, బండ్లు, ఇంకా ఇంట్లో ఉన్న వస్తువులు, బంగారం అంటే అధిక ప్రియములు. కానీ అలా ఉండకూడదు. మనకేంటిది? దేవుడి వాక్యం అంటే అధిక ప్రియము కలిగి ఉండాలి. దేవుడి వాక్యం అంటే ఇష్టం కలిగి ఉండాలి. మనం దేవుడి కంటే ఎవరిని కూడా అతిగా ప్రేమించకూడదు. పిల్లలైనా, తల్లి అయినా, తండ్రి అయినా, ఎవరైనా సరే కానీ దేవుడి కంటే ఎవరిని కూడా మనం అతిగా ప్రేమించకూడదు. ఇక్కడ దావీదు గారు ఏంటిదంటే, దేవా నీ వాక్యమే నాకు అన్నిటికంటే ఇష్టం. అధిక ప్రియములు అంటే ఏంటి? అన్నిటికంటే ప్రభువా నీ వాక్యమే నాకు ముందు, నీ వాక్యమే నాకు ఇష్టం, నీ ఉపదేశములు అనేసి చెప్తున్నారు. మనం కూడా దావీదు గారు నడిచిన జాడలలో నడిస్తే, దావీదు గారు ఎలా అయితే దేవుణ్ణి ఆరాధించారో అదే రీతిగా మనం కూడా ఆరాధిస్తే మనం కూడా పరలోకానికి వెళ్తాం. దావీదు గారి లాగా కాకుండా మనకిష్టం వచ్చినట్లు జీవించుకుంటూ మనకిష్టం వచ్చినట్లు చేస్తే దేవుడికి నచ్చదు. దేవుడు ఏంటిది? దావీదుని ఎంతో మెచ్చుకున్నాడు బైబిల్లో. దావీదుని ఎంతో దావీదు అంటే ఎంతో ఇష్టం దేవుడికి. అలానే మనం కూడా ఇష్టంగా ఉండాలంటే దావీదు రాసిన ఈ మాటల్ని బట్టి మనం నడుచుకుంటే దేవుడికి కూడా మనం ఎంతగానో నచ్చుతామో, మనం కూడా పరలోకానికి వెళ్తాం. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక.